మొదలైపోయింది. గురువారం యాత్ర 2 మూవీ వస్తుంటే వచ్చే వారం రాజధాని ఫైల్స్ రాబోతుంది. ఇక సందడిలో సడేమియా అన్నట్లుగా కోర్టు నుంచి అనుమతి పొంది రామ్ గోపాల్ వర్మ సైతం తన వ్యూహంకి రీసెన్సార్ చేయించుకునే పనిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో జగన్ చేసిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో యాత్ర 2 తెరకెక్కగా జగన్ ప్రభుత్వం అమరావతి రైతులను ఎన్ని అగచాట్లకు గురిచేసిందో రాజధాని ఫైల్స్ మూవీ తెలియజేయబోతుంది. వైఎస్ఆర్ మరణానంతరం ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలపై వర్మ తీసిన వ్యూహం ఉండబోతుంది. ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా రాకముందే పొలిటికల్ మూవీస్ హీట్ మొదలైపోయింది. ఇక గురువారం యాత్ర 2 మూవీ వస్తుంటే వచ్చే వారం రాజధాని ఫైల్స్ రాబోతుంది. అలాగే సందట్లో సడేమియా అన్నట్లుగా కూడా కోర్టు నుంచి అనుమతి పొందారు రామ్ గోపాల్ వర్మ. వ్యూహంకి రీసెన్సార్స్ చేయించుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మహామ్యాక్స్ ప్రతినిధి ఓం ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు, ఒక్కసారిగా 3 పొలిటికల్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. అవి ఎలా ఉండే ఆస్కారం ఉందంటారు? అంటే యాక్చువల్గా దీపిక, ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ పొలిటికల్ మూవీస్ ఒక్కొక్క పార్టీని బేస్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలని లేకపోతే అపోనెంట్ పార్టీని విమర్శిస్తూ సినిమాలు అనేవి రావడం కొంతకాలంగా జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి ఈ రకమైనటువంటి ట్రెండ్ అనేది వస్తుంది. అంతకుముందు ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ని జనరలైజ్ చేస్తూ విమర్శించే సినిమాలు కాస్త టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత రామారావు ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పుడు సినిమా రంగంలో ఉన్నవాళ్లే కొందరు ఆయనకి వ్యతిరేకంగా మండలాధీశుడని రకరకాల పేర్లతో పొలిటికల్ అటాక్ చేయడం మొదలుపెట్టారు సినిమాల రూపంలో. ఇప్పుడు అది నిదానంగా బాగా వేగవంతమైంది, బాగా పుంజుకుంది. ప్రతి ఎన్నికలలోనూ ఏదో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళకి నచ్చినటువంటి ఆర్టిస్టులను తీసుకుని వాళ్ళ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటూ ఎదుటి పార్టీని దుమ్మెత్తి పోస్తూ సినిమాలు తీయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ విషయంలో కాస్త ముందుగా ఉన్నారు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 8వ తేదీనే మనకి యాత్ర అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పాదయాత్రను బేస్ చేసుకుని ఆ సినిమా తీశారు. ఆ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి బాగా ఓట్లు రావడానికి పరోక్షంగా ఆ సినిమా కూడా ఉపయోగపడిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో చాలామంది ఎమ్మెల్యే యాస్పిరెంట్స్ వాళ్ళ నాయకులు వాళ్ళ ఊళ్ళలో చాలామంది జనాన్ని వాళ్ళే టికెట్లు కొని థియేటర్స్కి తీసుకెళ్ళి ఆ యాత్ర సినిమాని చూపించిన సంఘటనలు కొన్ని జరిగినాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కరెక్ట్గా 5 ఏళ్ల తర్వాత యాత్ర 2 సినిమాని మహి వి రాఘవ తీశారు. యూవి క్రియేషన్స్ దాన్ని సమర్పిస్తోంది, అలాగే నిర్మాణ భాగస్వామిగా ఉంది. వాళ్ళు యాత్ర 2 సినిమాని రేపు కరెక్ట్గా గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సెన్సారు యాక్చువల్గా 6వ తారీఖు అయిపోయింది. కానీ ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా, దీని మీద ఏమన్నా కోర్టుకి ఎవరన్నా వెళ్ళే ఆస్కారం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే మామూలుగానే మహి వి రాఘవ అనేటువంటి ఆ డైరెక్టరు నిర్మాత ఏంటంటే కొద్దిగా సెన్సిబుల్ డైరెక్టర్గా అతని పేరుంది. ఎక్కువ అంటే అవతల పార్టీ వాళ్ళనే లేదా అవతల వర్గాన్ని విమర్శించడం కాకుండా ఒక పాజిటివ్ యాంగిల్లో జగన్ గురించి కానీ అతను చేసిన ఓదార్పు యాత్రను కానీ తీసుకుని యాత్ర 2 సినిమా తీశారు. కాబట్టి దాని మీద పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ కానీ లేకపోతే టీడీపీ వాళ్ళని ఏది ఇంతకుముందు వ్యూహం సినిమాకి ఎలా అయితే నారా లోకేష్ వెళ్ళాడో కోర్టుకి అలా ఎవరు వెళ్ళలేదు. కాకపోతే సెన్సార్ మాత్రం సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే అందులో డైరెక్ట్గా ఏవైతే పేర్లు ఉన్నాయో పొలిటీషియన్స్ పేర్లు ఉన్నాయో
చంద్రబాబు నాయుడు పేరు కావచ్చు, లేకపోతే అమరావతి పేరు కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి సోనియమ్మ అనే ఇటువంటి పేర్లు కానీ పదాలు కానీ వీటికి మాత్రం సెన్సార్ వారు అబ్జెక్ట్ చేసినట్టు తెలిసింది. ఆ పదాలకి వేరే ఆల్టర్నేటివ్ ఇంకో పేరు పెట్టడం కానీ లేకపోతే మ్యూట్ చేయడం కానీ చేయమని సెన్సార్ వారు కోరారు అని తెలుస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం సెన్సార్ సర్టిఫికేట్లో కూడా ఎప్పుడైనా కానీ సెన్సార్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎవరెవరు చూశారన్న దాంతోపాటు బ్యాక్ సైడ్ ఏ అంశాలని సెన్సార్ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు వాటిని ఆ సర్టిఫికెట్ని థియేటర్స్లో ప్రదర్శించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ మధ్య అది జరగటం లేదు. కానీ యాక్చువల్గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా అంటే సెన్సార్ వాళ్ళు అవన్నీ చూసే సర్టిఫికెట్ ఇస్తారు. అయినా కానీ కొందరు దర్శక నిర్మాతలు ఇక్కడ సెన్సార్ వాళ్ళకి తమ అంగీకారం తెలిపి అది మ్యూట్ చేస్తామనో లేకపోతే పేరు మారుస్తామనో లేకపోతే మీరు చేసి కట్ చేస్తామనో చెప్పి కూడా ఒక్కొక్కసారి తోక జాడించే ఆస్కారం ఉంటుంది. అలాంటివి చేయకుండా ఏంటంటే పబ్లిక్గా ఆ థియేటర్స్లో ఆ షో కేసులో ఇవి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది చట్టరీత్యా కూడా ఒక నెసెసిటీ కంపల్సరీ ఒక ఇదనమాట. కాబట్టి ఆ రకంగా మనం సెన్సార్ సర్టిఫికేట్ చూసినప్పుడు కొన్ని కట్స్ దాదాపుగా ఒక 10-12 కట్స్ యాత్ర 2 కూడా ఇచ్చారని తెలిసింది. అది రేపు రిలీజ్ అవుతుంది. దీపిక అయితే ఓంప్రకాష్ గారు మనం చూసుకుంటే యాత్ర 2 రేపు వస్తుంది. సో దాన్ని వైఎస్ఆర్సీపీ బాగా ప్రమోట్ చేస్తుంది. గతంలో కూడా యాత్ర వచ్చినప్పుడు అప్పటి ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ అందరూ కూడా థియేటర్స్కి జనాల్ని తరలించి వార్తలు వచ్చాయి కూడా. అంటే సినిమాని చూపించారు, సినిమాని ఎలా అయినా సక్సెస్ చేయాలి మన మూవీ అన్నట్లుగా చేశారు కదా. సో ఇప్పుడు యాత్ర 2 పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? సేమ్ రిపీట్ అవుతుందంటారా? అంటే ఖచ్చితంగా అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే యాత్ర 2 అన్న దాంట్లో అది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఓదార్పు యాత్ర, దాని తర్వాత తదనంతర పరిణామాలు వీటినే బేస్ చేసుకుని ఆ సినిమా తీశారు. కాబట్టి ఆటోమేటిక్గా 5 ఏళ్ల క్రితము ఎలా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారో మనం ఈరోజు చూస్తే కనుక ఆ పార్టీని సపోర్ట్ చేసేటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి దినపత్రికలో ఫస్ట్ పేజీలో యాడ్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఆ సినిమాని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, ఆ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో వీలైనంత వరకు అత్యధిక థియేటర్లో సామాన్య జనం వస్తారా రారా అన్నది సంగతి పక్కన పెడితే అంటే టిక్కెట్లు కొనుక్కుని పొలిటికల్ పార్టీస్కి చెందినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు మాత్రము ఆ థియేటర్స్ని గట్టిగా నింపే ప్రయత్నము ఆ రకంగా సినిమా ద్వారా తమ వాణిని లేకపోతే తమ ఏదైతే వాళ్ళు పాజిటివ్నెస్ని కోరుకుంటున్నారో దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లే ఆస్కారం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి కూడా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఉంది, అప్పుడే అంతలా వాళ్ళు ఆ ప్రచారానికి ఉపయోగించుకున్నారంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఏపీలో నెగిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో కనీసం ఈ సినిమా అయినా 1% 2% ప్రజల్ని కాస్త మార్చకపోతుందా, వాళ్ళ థాట్ని మార్చకపోతుందా అనేటువంటి ఆశ అయితే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలు అంటే పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతలు యాత్ర 2ని ప్రమోట్ చేసే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది. దీపిక అయితే ఇప్పుడు మనం చూసుకుంటే యాత్ర 2 సెన్సార్ అనేది చాలా ఆలస్యంగా జరిగిందని కూడా తెలుస్తుంది. సో దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటారు? సెన్సార్ అధికారులు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారా మూవీ సెన్సారింగ్ చేసేటప్పుడు కానీ? అలా ఇప్పుడు యాత్ర 2 ఎలా ఉంటుందంటారు అసలు? అంటే వ్యూహం సినిమాకి ఏంటంటే వ్యూహం అసలు ఎప్పుడో రావాల్సింది, లాస్ట్ ఇయరే రావాల్సింది. కానీ రకరకాల కారణం వల్ల కోర్టు కేసుల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. కానీ మొదటి నుంచి కూడా యాత్ర 2 సినిమాని ఏదైతే మనం అనుకుంటున్నాం ఫిబ్రవరి 8వ తారీఖు 5 ఏళ్ల క్రితం యాత్ర సినిమా రిలీజ్ అయిందో అదే రోజున అదే నెలలో రిలీజ్ చేయాలని వాళ్ళు ముందే అనుకున్నారు. కాబట్టి చాలా ప్లానెడ్గా పకడ్బందీగా ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. సెన్సార్ అభ్యంతరాలు ఏమొస్తాయి అని తెలుసుకునే దానికి తగ్గట్టుగానే వీలైనంత వరకు అభ్యంతరాలు రాకుండానే దర్శక నిర్మాత మహివీ రాఘవ జాగ్రత్త పడ్డాడని తెలుస్తుంది. కానీ ఇదొక పొలిటికల్ మూవీ, పైగా దీనికి ముందు వ్యూహం ఏదైతే సెన్సార్కి వచ్చిందో అప్పుడు రకరకాల సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా సెన్సార్ వాళ్ళు అంటే మళ్ళీ ఎవరో కోర్టుకు వెళ్ళడము, మళ్ళీ ఇబ్బందులు రావడము ఇలాంటివన్నీ రాకుండా జాగ్రత్తగా దాన్ని సెన్సార్ చేశారని మనకు అర్థమవుతోంది. అలాగే ఏవైతే అభ్యంతరాలు వస్తాయో అంటే అవతల పార్టీని ఏదైతే ఎక్కడైనా కించపరిచారా, లేకపోతే ఎవరైనా తక్కువ చేసి చూపించారా, లేకపోతే వాళ్ళు ఏమైనా అవహేళన చేశారా పర్టికులర్గా ఏదైనా సీన్స్లో, అలాంటి విషయంలో చాలా క్లియర్ కట్గా ఉన్నారని మనకు తెలుస్తోంది. ఆ సెన్సార్ సర్టిఫికెట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ అబ్జెక్షన్స్ అవన్నీ చూసినప్పుడు ఆ రకంగా ఏంటంటే యాత్ర 2 వ్యూహంలాగా ఉండే సినిమా అయితే కాదు అని అనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. U/A సర్టిఫికెట్ దానికి U సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే కథ కానీ కథనంలో కానీ ఎలాంటి జుగుప్స కానీ లేకపోతే అభ్యంతరకర సన్నివేశాలు కానీ లేకపోతే భారీ పోరాట దృశ్యాలు కానీ ఉండే ఆస్కారం లేదు. ఎందుకంటే పొలిటికల్ డ్రామా కాబట్టి ఆ రకంగా యాత్ర 2కి మాత్రం U సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. దీపిక అలాగే ఓంప్రకాష్ గారు ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా రాబోతుంది. అంటే వచ్చే నెల 15న వచ్చే 15 రాబోతుంది. వచ్చే 15 రాబోతుంది కదా. సో ఈ మూవీ ఎలా ఉంటుందంటారు? దాని కథ ఏంటి, అసలు ఎలా ఉంటుంది?
అంటే యాక్చువల్గా మనం అనుకున్నాం కదా, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అభిమానులు కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఫండింగ్తో కావచ్చు, ఇటు వ్యూహం కానీ అలాగే యాత్ర 2 సినిమా కానీ రూపుదిద్దుకున్నాయి. అలాంటప్పుడు సహజంగానే టీడీపీ సిద్ధాంతాలని ఇష్టపడే వాళ్ళు లేకపోతే జగన్ చేస్తున్నటువంటి ఘోర కృత్యాల మీద ఇబ్బందికరమైంది, లేకపోతే అభ్యంతరకరమైంది, లేకపోతే ఇది ఎంతవరకు కరెక్టు, సామాన్యుల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆటోమేటిక్గా ఒక బొమ్మ బరుసులాగానే రెండు వైపులా కూడాను రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ రకంగా మనం చూస్తే రాజధాని ఫైల్స్ అనేది ప్రో టీడీపీ మూవీ అనుకోవచ్చు. అంటే వాళ్ళేమి తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకునో లేదా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకెళ్లాలనో తీసిన సినిమా కాదు. కానీ అమరావతి కేంద్రంగా రైతులు అక్కడ భూములు ఇచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా రాచి రంపాన పెట్టారు, వాళ్ళని ఎలా రోడ్డును పడేశారు, వాళ్ళ ఆశల్ని ఎలా చిదిమేశారు, ఇలాంటి అంశాలను రాజధాని ఫైల్స్లో చిత్రీకరించారనేది మనకు వచ్చినటువంటి టీజర్ కావచ్చు, ట్రైలర్ కానీ చూస్తే కానీ అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి కూడా యాక్చువల్గా అమరావతి ఫైల్స్ అనేది టైటిల్ పెట్టారు. కానీ సెన్సార్ వాళ్ళ అబ్జెక్షన్ కావచ్చు, లేకపోతే వేరే రకరకాల సూచనల కారణంగా కావచ్చు, దాని పేరు కూడా రాజధాని ఫైల్స్ అని పెట్టారు. ఈ సినిమా కూడా నిజానికి ఎవరైతే కంఠమనేని రవిశంకర్ అని ఆయన నిర్మించారు, అలాగే ఇంకొక యువ దర్శకుడు ఒక ఆయన భానుశంకర్ అని చెప్పేసి అతను ఎంతో కాలంగా దర్శకత్వ శాఖలోనే ఉన్నారు, 4-5 సినిమాలు కూడా తీశారు, అతను దర్శకత్వం వహించారు. కాబట్టి ఈ సినిమాను కూడా వాళ్ళు ప్రచారం అనేది ఎప్పటి నుంచో చేయకుండా చాలా సైలెంట్గా కరెక్ట్గా ఒక 15-20 రోజుల్లో సినిమాని జనం ముందుకు తీసుకెళ్దాం అనుకున్న టైంలో ఇప్పుడు ప్రచారాన్ని వేగవంతం చేశారు. గత 5-6 రోజులుగా రాజధాని ఫైల్స్ గురించి జనానికి తెలుస్తోంది, అందులో ఇది ఫలానా కంటెంట్ ఉండబోతోంది, ఒక రైతుల సమస్యని ఈ భానుశంకర్ డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడనే విషయం అయితే తెలుస్తుంది దీపిక. అయితే ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ తీసుకున్న పొలిటికల్ డెసిషన్ను క్వశ్చన్ చేసే విధంగా రాజధాని ఫైల్స్ ఉంటుంది అని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సినిమా ట్రైలర్ చూపిస్తే అంటే ఒక రకంగా నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించిందంటే జైబోలో తెలంగాణ అని చెప్పి ఇక్కడ శంకర్ ఒక సినిమా తీశారు తెలంగాణ మూమెంట్ టైంలో. అందులో ఏదో పార్టీలను వాటినో సపోర్ట్ చేస్తూ లేదు అక్కడ. అంటే తెలంగాణ ఉన్నటువంటి రైతులు, నిరుద్యోగులు, అలాగే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షించే వ్యక్తులు వాళ్ళ జీవితాలను తీసుకుని ఆ రోజున శంకర్ సినిమా తీశాడు. రాజధాని ఫైల్స్ కూడా ఒక రకంగా ఆ రైతుల వ్యధలు, అక్కడ కుటుంబాలు పడుతున్న ఇబ్బంది, దానిని ఒక చక్కటి అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్లోనే ఒక హ్యూమన్ ఎమోషన్స్ తీసుకుని ఆయన సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమిటంటే ఎప్పుడైతే పొలిటికల్ డెసిషన్స్ అక్కడ రైతుల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయో, అమరావతి రైతుల్ని రోడ్డు మీద పడేసినాయో, ఆ సందర్భంలో ఖచ్చితంగా ఏ నిర్ణయాలు అసెంబ్లీలో తీసుకోవడం వల్ల, ఏ రాజకీయ నేతలు తీసుకున్న దుందుడుకు చర్యల వల్ల, లేకపోతే యుగో క్లాషెస్ వల్ల ఈ రైతులు ఇలా అగచాట్లు పడారు అనేది మాత్రం చూపించారు. ఎందుకంటే ఆ ట్రైలర్లో చూస్తే కొన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండేది, వాళ్ళ రైతుల గురించి ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత హీనంగా వాళ్ళ మీద ప్రవర్తించారు, ఇలాంటి అంశాలు కూడా రాజధాని ఫైల్స్లో ఉన్నాయని అయితే స్పష్టమవుతుంది దీపిక. రైట్, థ్యాంక్ యూ ఓం ప్రకాష్ గారు.